సింగరేణిలో 22వ జీవో తప్పకుండా అమలు పరచాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఎయిటింగ్ లైన్ కాలనీలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను 4 కోడ్లుగా తీసుకురావడం కార్మికులపై భారం మోపడమేనని తెలిపారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే హైపవర్ కమిటీ వేతనాలు వెంటనే అమలు చేయాలని తెలియజేశారు. గతంలో సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ కార్మికులుగా చేయడం జరిగిందని, అదే మాదిరిగా 135 సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని ఇప్పుడున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని తెలియజేశారు. ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి ఆవిర్భవించి 135 సంవత్సరాలు కావస్తున్నటువంటి సందర్భంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి ప్రాంత కార్మికులందరూ కూడా 135వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సింగరేణి కార్మిక కుటుంబాలకు మేము పూర్తి అభినందనలు తెలియజేస్తూనే, ఇవాళ సింగరేణి ఆవిర్భవించినటువంటి తొలి నాళ్లలో కాంట్రాక్టు కార్మికులు ఉండేవాళ్ళు. ఆ తర్వాత అనేక ఉద్యమాల పోరాటాల ఫలితంగా కాంట్రాక్టీకరణ రద్దయి మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇంతకాలం కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తిరిగి 1991 నుంచి నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు రావడం ద్వారా తిరిగి సింగరేణిలో కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ, అవుట్సోర్సింగ్ ద్వారా మెల్లమెల్లగా ఇవాళ దాదాపు 20,000 మంది కార్మికులు ఇవాళ సింగరేణి వ్యాప్తంగా అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వీరికి మాత్రం నామమాత్రమైనటువంటి చాలీచాలనేటువంటి జీతభత్యాలతో వెల్లదీస్తున్నారు. 8 గంటలు, 9 గంటలు, 10 గంటల వరకు కూడా పనిచేస్తున్నటువంటి కార్మికుల పరిస్థితి మాత్రం అత్యంత దీనమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులలో వీళ్ళ కుటుంబాలు గడవడం కూడా మహా కష్టంగా ఉంది. దీనిపై సింగరేణి కాలనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, గోదావరిలో బుగ్గం కార్మిక సంఘం ఐఎఫ్టియు ప్రైవేటీకరణ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా వీరి పక్షాన అనేక ఉద్యమాలు, పోరాటాలు నడిపిన ఫలితంగా ఇవాళ ఓ మేరకైనా సరే కాస్త జీతాల పెరుగుదల కావచ్చు, కాంట్రాక్టర్ల దౌర్జన్యం కావచ్చు, ఇతర హక్కులు కూడా సాధించుకున్నాయి. కానీ ఇవాళ ఇంకా కూడా ఇవాళ జీవో నంబర్ 22ను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి.